ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమెన్. ఇప్పటిదాకా మనము దుఃఖించినటువంటి ఆ దుఃఖ దినములన్నీ కూడా ఈ రోజుతోటి అవి సమాప్తము అయిపోతున్నాయి. ఈ రోజుతో అవి సమాప్తము అవుతూ ఉన్నాయి. దేనికోసమైతే మనము దుఃఖపడుతూ ఉన్నామో, దేనికోసమైతే మనము ఏడుస్తూ ఉన్నామో, ఇక రేపటి నుంచి వాటి కోసం మనము దుఃఖపడవలసిన అవసరము లేదు. వాటి కోసం మనము ఏడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఈరోజే వాటికి సంబంధించిన కార్యములు మన జీవితంలో జరుగుతాయి. అయితే అసలు మనిషికి దుఃఖము అనేది ఎందుకు వస్తుంది? మనిషికి దుఃఖము రావటానికి ప్రధానమైన కారణము మనిషి యొక్క కోరికలు, మనిషి యొక్క ఆశలు. ఎప్పుడైతే మనిషిలో ఈ కోరికలు, ఆశలు పుడుతూ ఉంటాయో అవి అన్నీ కూడా దక్కించుకోవటానికి మనము చేసే ప్రయత్నంలో విఫలము కావటము, మనం చేసే ప్రయత్నంలో నష్టము రావటము మనిషికి దుఃఖాన్ని కలుగజేస్తుంది. అట్లాగే మనము ఆశించినటువంటిది, మనము కోరుకున్నటువంటిది మనము దక్కించుకోలేనప్పుడు, వాటిని మనము పొందుకోలేనప్పుడు వాటి వలన మనకి దుఃఖము కలుగుతుంది. అయితే ఈ కోరికలు లేదా ఈ ఆశలు అనేవి చాలా పరిమితమైనవి కావు. అవి అనంతంగా ఉంటాయి. మనిషిలో ఎప్పుడు కోరికలు, ఆశలు పుడుతూనే ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఇట్లా ఏదో ఒక ఆశ లేదా ఏదో ఒక కోరిక మనిషిలో ఉంటూనే ఉంటుంది. మనిషి రేపు చనిపోతాడు అనగా ఈ రోజు వరకు కూడా మనిషిలో ఏదో ఒక కొత్త ఆలోచన, కొత్త ఆశ, ఒక కొత్త కోరిక మనిషిలో పుడుతూనే ఉంటుంది. కొంతమందికి ధనము మీద ఆశ, ధనము మీద కోరిక, ధనాపేక్ష. కొంతమందికి సంతానము కోసము, కొంతమందికి ఏదైనా ఒక ఉద్యోగం లాంటిది లేదా ఒక వ్యాపారం లాంటిది ఏదైనా ఒకటి సాధించాలని, మంచిగా సెటిల్ కావాలని కోరిక, లేదంటే ఒక మరణకరమైన రోగము నుంచి విడిపించబడాలని కోరిక. అయితే ఇవన్నీ నెరవేరుతూ ఉంటే మనిషి సంతోషంగానే ఉంటాడు. కానీ ఇవన్నీ నెరవేర్చబడనప్పుడు మాత్రము మనిషి దుఃఖంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. వేటినైతే ఆశపడుతూ ఉన్నామో అవి దక్కనప్పుడు, వేటినైతే ఆశపడుతూ ఉన్నామో అవి పొందుకోలేనప్పుడు, వేటినైతే ఆశపడుతూ ఉన్నామో అవి సాధించలేనప్పుడు మనిషి దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. ఆ మనిషి దుఃఖపడుతూ ఉంటాడు. అట్లాగే ఇంకా మన దుఃఖము మనకి కలగటానికి కారణము మనము ఎవరి చేతిలోనైనా మోసపోవటము, నిందలు మన మీద వేయటము, అవమానాలు పొందటము, ఇట్లా రకరకాల కారణాలను బట్టి మన జీవితంలోనికి దుఃఖము అనేది వస్తుంది. రకరకాల కారణాల బట్టి మన జీవితంలో మనము ఏడుస్తూ ఉంటాం. గెహాజీ అనే ఎలీషా యొక్క శిష్యుడి గురించి కానీ మనం ఆలోచిస్తే, ఒక రాజు వస్తాడు కుష్టి వ్యాధి కలిగి ఉందని. ఆ వ్యాధిని ఆ ఎలీషా గారు నయం చేసిన తర్వాత ఆయన కొంత ధనాన్ని ఎలీషా గారికి ఇవ్వబోతాడు. ఇదిగో ఈ ధనాన్ని తీసుకో అని ఇవ్వబోతే ఎలీషా గారు అది నాకు వద్దు, మీరు క్షేమంగా వెళ్ళండి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యునికి మాత్రం ఆ ధనము మీద ఆశ కలిగింది. నా యజమాని అయినటువంటి ఎలీషా గారు అది తీసుకోకపోతే నేను మాత్రం తీసుకుంటాను, నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ఆశించినది, ఈయన గెహాజీ ఆశించాడు అవన్నీ తీసుకోవాలని. ఏదైతే ఎలీషా గారికి ఇస్తామన్నారో అదంతా కూడా ఈయన తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఎలీషా గారి దగ్గరకు వస్తే అన్నాడు, ఎలీషా గారు ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. దానికి ఆయన అంటున్నాడు, నా మనసు నీతో పాటు రాలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదా? నీకు ధనం మీద ఎందుకు అంత ఆశ? ఇదిగో ఆ రాజుకి ఏదైతే వ్యాధి నయం కావటం వల్ల నువ్వు దాని మీద ఆశపడ్డావో, ఆ వ్యాధి ఏదైతే నయం కావటం వల్ల నువ్వు వెళ్ళి అతని దగ్గర ఈ ధనాన్ని తెచ్చుకున్నావో, ఇదిగో అదే వ్యాధి నీకు కలుగుతుంది అనగానే వెంటనే ఆయనకి ఆ వ్యాధి కలిగింది. దానిని బట్టి ఆయన గెహాజీ జీవితంలో ఆ దుఃఖము సమీపించింది, దుఃఖము ఆయన జీవితంలోనికి వచ్చింది. అంటే మనము ధనము సంపాదించటము కోసము ఎంచుకునే మార్గాలు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ధనాన్ని మనం ఎట్లానైనా సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదించే మార్గము నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా ఉండాలి.
అట్లా కాకుండా మన ఇష్టం వచ్చిన మార్గంలో గాని దాన్ని సంపాదిస్తే మనకు ఖచ్చితంగా వాటి ద్వారా దుఃఖమే కలుగుతుంది గానీ, దాని మన అక్కరకి ఎందుకు ఉపయోగపడదు. నువ్వు ఎప్పుడైతే నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా జీవిస్తూ సంపాదిస్తూ ఉంటావో, మోసము చేయకుండా సంపాదిస్తావో, నువ్వు సంపాదించింది కొంచెమే అయినా సరే నీ యొక్క అక్కరలకు, నీ యొక్క అవసరాలకు అవి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా అడ్డమైన మార్గాలలో గాని నువ్వు ధనాన్ని సంపాదిస్తే అది నీ అక్కరకు ఉపయోగపడకపోవటంతో పాటు నీ యొక్క అవసరతలకు ఉపయోగపడదు. అది నీకు చివరికి దుఃఖాన్నే కలుగజేస్తుంది కానీ నీకు ఆనందాన్ని కలుగజేయదు. అట్లాగే 1 సమూయేలు 1:18 ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముగా నుండుట మానెను. ఈమె ఎవరంటే హన్నా. ఎల్కానాకి హన్నా మరియు పెనిన్నా అనే 2 భార్యలు ఉండేవారు. ఆ పెనిన్నాకి సంతానము కలిగి ఉంది కానీ హన్నాకి మాత్రం సంతానము లేదు. అయితే హన్నాకి సంతానము లేకపోవటాన్ని బట్టి ఆమె పెనిన్నా అనే ఆమె ఈమెని బాగా విసికించేది, బాగా ఏడిపించేది. నువ్వు గొడ్రాలివి అని, నీకు పిల్లలు లేరు అని బాగా ఏడిపించేది. ఆమె ఎంత ఏడిపించినా, ఆమె ఏడిపించిన ప్రతిసారి ఈమె భోజనము చేయకుండా ఏడవటం స్టార్ట్ చేస్తూ ఉండేది. అయితే వీరందరూ సంవత్సరానికి ఒకసారి షీలోహు మందిరానికి వెళ్ళేవారు. వీళ్ళందరూ ఒక్క సంవత్సరానికి ఒక్కసారి షీలోహు మందిరానికి వెళ్ళేవారు. అక్కడ ఆ మందిరంలో ఆ ఏలి అనే ఆయన యాజకుడిగా ఉండేవాడు. అయితే వీళ్ళు పోయే టయానికి అప్పటికి ఏలి యొక్క కుమారులు ఓఫ్ని, ఫినెహాస్లు అక్కడ యాజకత్వం జరిగిస్తూ ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆమె హన్నాని ఆ పెనిన్నా ఇంకా బాగా ఏడిపిస్తూ ఉండేది. అయితే ఆమె ఏడిపిస్తున్న ప్రతిసారి ఎల్కానా అంటాడు, ఇదిగో నీకు 10 మంది కుమారులు ఉన్నా కూడా వాళ్ళందరికంటే నేను శ్రేష్టమైన వాడిని కానా? వాళ్ళందరికంటే నేను నీకు ముఖ్యమైన వ్యక్తిని కానా? నువ్వు పిల్లలు లేరని ఎందుకు బాధపడుతూ ఉన్నావు? పిల్లలు లేరని నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? వాళ్ళకంటే విలువైన వ్యక్తిని, వాళ్ళకంటే గొప్ప వ్యక్తిని నేను నీకున్నాను కదా అని ఈయన ఓదారుస్తూ ఉంటున్నాడు. కానీ ఈమె ఇంకా ఆ పిల్లలు లేరు, ఈ సంతానము లేదు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ షిలోహులో ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్ళి బాగా ఏడుస్తూ దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, నా పరిస్థితులు నీకు తెలుసు కదా, ఇదిగో నేను ఇట్లా అవమానపరచబడతా ఉన్నాను, నా భర్త ఏమో ఇట్లా ఓదారుస్తూ ఉన్నాడు కానీ ఇదిగో నాకైతే పిల్లలు లేరు, ఇదిగో ఆమె పెనిన్నా నన్ను ఎంతగానో ఏడిపిస్తూ ఉంది, నన్ను ఎంతగానో విసిగిస్తూ ఉంది, అవమానము నేను ఎంతకాలం భరించాలి, ఈ బాధ నేను ఎంతకాలం భరించాలని దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఆ విషయాన్ని దూరంగా ఉన్నటువంటి ఎల్కానా గమనిస్తూ ఉంటాడు. ఆ గమనించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె యొక్క పెదవులు మాత్రమే కదులుతూ ఉంటాయి కానీ ఆమె నోటి నుంచి మాట రావటం లేదు, అంటే వినిపించట్లేదు. ఆమె ఏం చేస్తుంది? మౌనంగానే ఆమె యొక్క బాధని, ఆమె యొక్క ఏడుపుని, ఆమె యొక్క దుఃఖాన్ని దేవునికి తెలియజేస్తూ ఉంది. కొంచెం దూరంగా చూస్తున్నటువంటి ఎల్కానా ఏమంటాడంటే, నువ్వు ఎంతసేపు మత్తురాలవయ్యుందువు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? ద్రాక్షారసం తాగింది కావాలా, మత్తుగా ఉండి ఏదేదో మాట్లాడుకుంటుంది ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ఆమె మనసులో ఎంత దుఃఖపడుతూ ఉంది, మనసులో ఎంత ఏడుస్తూ ఉంది అనేది ఆయన అర్థం చేసుకోలే. ఆమె ఏం చేస్తుంది అని ఈయన ఆలోచిస్తున్నాడంటే, ఆమె ద్రాక్షారసం తాగి మత్తుగా ఉంది కావాలా, అందుకని ఏదో అట్లా మాట్లాడుతూ ఉంది, ఏదో అట్లా పెదవులు కదిలిస్తూ ఉంది కానీ అని అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఆమె మనసులో చాలా బాధ ఉంది, ఆమె మనసులో చాలా దుఃఖం ఉంది. అందుకనే ఆ మందిరంలో కూర్చొని ఏడుస్తూ రోదన చేస్తూ మాట్లాడుతూ ఉంది దేవుడితో. ఏమని? అయ్యా, నా పరిస్థితులు బాగలేవు, నా పరిస్థితులు ఏంటో నీకు తెలుసు కదా, ఇదిగో నాకు పిల్లలు లేరని నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. అయ్యా, నాకు ఆమె అడగటం కూడా ఒక సంతానాన్ని ఇవ్వమంటలో ఒక మగపిల్లగాన్ని అంటుంది డైరెక్ట్గా. అయ్యా, సంతానాన్ని కలుగజేయని అంటలా, నాకు ఒక మగపిల్లగాడిని ఇవ్వు, ఇదిగో నువ్వు కానీ నాకు మగపిల్లగాడిని ఇస్తే అతని తల మీద ఏ కత్తి రాకుండా, ఏ క్షౌరము చేయించకుండా, తల వెంట్రుకలు కత్తిరించకుండా అతనిని నీ కోసమే వదిలిపెడతాను.
అతనిని నీకోసమే నేను వదిలిపెడతానయ్యా, నాకు మాత్రము సంతానాన్ని కలుగజేయి, సంతానం కలుగజేయటం కాదు, నాకు మగపిల్లగాడినే ఇవ్వు, నేను వాడిని నీ కోసము వదిలిపెడతాను, అతని తల మీద క్షౌరం కూడా రానివ్వకుండా, అతని జుట్టు కత్తిరించకుండా నేను నీ కోసము అతన్ని వదిలిపెడతానయ్యా అని వేడుకుంటూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఆ దేవుడు ఆమె యొక్క మొరను ఆలకిస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆమె అప్పుడు ఆ అన్నం మానేసింది కదా తినటం, అప్పుడు తిరిగి మళ్ళీ భోజనం చేస్తూ సంతోషంగా ఉండగానే దేవుడు ఆమె కోరుకున్నట్టు ఒక మగపిల్లగాడిని ఇచ్చి ఆమెని సంతోషపరిచాడు, ఆమె యొక్క దుఃఖాన్ని పోగొట్టాడు. చూడండి, మనం ఎంతగా అయితే దేవుడి దగ్గర దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తామో ఆయన మన ఏడుపు విని సంతోషించేవాడు కాదు, మన దుఃఖాన్ని చూసి సంతోషపడేవాడు కాదు. మనం దుఃఖపడుతుంటే ఆయన మనతో పాటు దుఃఖపడేవాడు, మనము ఏడుస్తూ ఉంటే ఆయన మన ఏడుపు చూసి తట్టుకునేవాడు కాదు. అయ్యో నా పిల్లలు ఎంతగా ఏడుస్తూ ఉన్నారే, అయ్యో నా పిల్లలు ఎంతగా దుఃఖిస్తూ ఉన్నారే, దేనివల్ల వీళ్ళకి ఏడుపు వస్తుంది, ఇదిగో దీనివల్లే కదా ఇది వాళ్ళకి ఇచ్చేద్దాము, ఇదిగో దీనివల్లే కదా వాళ్ళు ఇంతగా ఏడుస్తూ ఉన్నారు, ఇదిగో సంతానము లేకపోవటం వల్లే కదా ఇంతమందిలో అవమానపరచబడుతూ ఉన్నారు, ఇంతగా నా దగ్గరకు వచ్చి దుఃఖిస్తూ ఉన్నారు, ఇంతగా నాకు మొరపెడుతూ ఉన్నారు, ఇంతగా ఏడుస్తూ ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, సంతానం లేకపోవటాన్ని బట్టే కదా వారి జీవితంలో ఇంత అవమానం కలుగుతుంది, వారి జీవితంలో ఇంత నిందలు కలుగుతూ ఉన్నాయి, ఇదిగో నా పిల్లలు ఇట్లా ఏడవటం నాకు ఇష్టం లేదు, నా పిల్లలు ఇంత దుఃఖించటం నాకు ఇష్టం లేదు, అంతమంది ముందు వీరు అవమానపరచబడటం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆ సంతానాన్ని నేను కలుగజేస్తాను అని చెప్పి దేవుడు ఆమె జీవితంలో సంతానాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా అంతే, మనము సంతానము లేదని మనం బాధపడుతూ ఉంటే, మనము దుఃఖిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా మరి ఆలకించేవాడు, ఆయన మనల్ని దాటిపోయేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా మన మరణ ఆలకించి మనకి సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. ఆదికాండము 21వ అధ్యాయము 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అబ్రహాముకి దుఃఖం కలిగిందంట, ఎందుకంటే అతని కుమారుని బట్టి దుఃఖము కలిగింది. అబ్రహాముకి వృద్ధాప్యమందు లేక దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, అతని పేరు ఇస్సాకు. అయితే అతడు బాలుడిగా ఉన్న సమయంలోనే తిరిగి నాకు అతని బలిగా అర్పించమని దేవుడు కోరతాడు. అదేంటి దేవుడా, నాకు నువ్వు ఈటమే వృద్ధాప్యంలో ఇచ్చావు, అసలు ఈ సమయంలో నాకు పిల్లలు పుడతారని నేను అనుకోలేదు, అయినా కానీ నువ్వు నాకు ఒక కుమారుడిని ఇచ్చావు, నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను, కానీ మళ్ళీ నువ్వు ఆయన్ని బలివ్వమంటే ఇక లేక పుట్టినటువంటి కుమారుని నేను ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటా ఉన్నాను, అటువంటి కుమారుని తీసుకొచ్చి నీకు బలి అర్పించమంటున్నావయ్యా అని ఆయన ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుడేమో చెప్పేసి వెళ్ళిపోయాడు, ఈయనేమో చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ మనసులో మాత్రము చాలా దుఃఖపడుతూ చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే తన సొంత కుమారుని, తన సొంత కుమారునైనా సరే బలి అర్పించాలంటే అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. వారు ఎంతగానో మనసుని కఠినం చేసుకుంటే కానీ, ఎంతగానో హృదయాన్ని కఠినం చేసుకుంటే కానీ ఆ పని వారు చేయలేరు. కానీ దేవుడి మాటను ధిక్కరించకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా ఉండకుండా ఆయన ఆ బలి అర్పించటానికి ఇస్సాకుని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మనసులో ఎంతో బాధ కలుగుతూ ఉంది, మనసులో ఎంతో దుఃఖం కలుగుతుంది. అయ్యో నా కుమారుడు లేక పుట్టినవాడు, వీని ఎంతగానో నేను ప్రేమించుకుంటూ ఉన్నాను, ఎంత మంచి జాగ్రత్తగా నేను చూసుకుంటూ ఉన్నాను, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి నా బాబుని, ఈ బాలుని నేను ఎట్లా బలివ్వగలను అని అనుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ దేవుని మాటను పెడచెవిన పెట్టకుండా, ధిక్కరించకుండా దేవుని మాటకు విలువనిస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈ దుఃఖాన్నంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఈ బాధనంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఈ పరిస్థితినంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. అయితే అబ్రహాము ఆడదాకా రాగలుగుతాడా లేదా అని దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు.
ఆడదాకా వచ్చిన తర్వాత ఎప్పుడైతే బలి అర్పించటానికి ఆ కత్తిని లేపాడో అప్పుడు దేవుడు మళ్ళీ పిలిచాడు అబ్రహాంని. అబ్రహాము ఆగు, ఆ బాలుడిని నువ్వేమీ చేయవద్దు. ఇదిగో నీవు నా మాట వింటావా లేదా అనే దానికోసమే నీ జీవితంలో ఈ చిన్నపాటి దుఃఖము కలిగించాను. నీవు నా మాటను అనుసరిస్తావా లేదా అనేది తెలుసుకుందామని నీకు ఇష్టమైన దానిని కొంచెము దూరం చేయాలని నేను ప్రయత్నం చేశాను. అయితే నీవు నా మాట విన్నావు. ఇదిగో ఈ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. ఇదిగో అతనిని వధించవద్దు, అతన్ని బలి అర్పించవద్దు. అదో కొంచెం పక్కగా చూడు, అక్కడ ఒక గొర్రె పిల్ల ఉంటుంది, దానిని తీసుకొచ్చి వధించు, దాన్ని తీసుకొచ్చి బలి అర్పించు. అంటే దేవుడు మన జీవితంలోకి కొన్నిసార్లు దుఃఖాన్ని కలుగజేస్తున్నాడంటే ఆ దుఃఖం అప్పుడే మనకొక పరీక్ష అని, ఆ దుఃఖములోనే మనం ఒక పరీక్షను ఎదుర్కోబోతూ ఉన్నామని. ఆ పరీక్షలో మనము నెగ్గుతామా లేకపోతే మనం ఓడిపోతామా, దాని ప్రకారము మనము చేస్తామా లేదా అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. అది నీకు శాశ్వతంగా దూరం చేయాలని కాదు, దాని ద్వారా శాశ్వతంగా నీకు దుఃఖాన్ని కలుగజేయాలని ఆయన తలంపు కాదు. కానీ ఆ దుఃఖము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఆ దుఃఖము ఆ బాధ నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇదిగో నీకు ఇష్టమైన దానిని దేవుడు దూరం చేయాలని అనుకున్నప్పుడు, నీకు ఇష్టమైన దానిని దేవుడిని దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు అనేదే ముఖ్యమైన అంశము. దానిని బట్టి దేవుని నువ్వు దూషిస్తూ ఉన్నావా, దానిని బట్టి దేవుడికి నువ్వు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావా, దానిని బట్టి దేవుడే లేడు, దేవుడే ఉంటే నా జీవితంలో ఇట్లా ఎందుకు జరుగుతుందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావా అనేది ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలోకి దేవుడు ఏదైనా ఒక దుఃఖాన్ని కానీ పంపించి ఉంటే, మన జీవితంలో కానీ దేవుడు ఏదైనా ఒక దుఃఖాన్ని అనుమతించి ఉంటే దానిని బట్టి మనం ఆయనకి దూరము కాకూడదు, దానిని బట్టి ఆయన మనము నిందించకూడదు, దానిని బట్టి అసలు దేవుడే లేడు, దేవుడే ఉంటే నా జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతుందనే మాటలు మనము మాట్లాడకూడదు. ఎందుకంటే అది మనకి ఒక పరీక్ష. ఆ దుఃఖము మన జీవితంలోనికి వచ్చిందంటే అది మన విశ్వాసానికి పరీక్ష. ఆ దుఃఖము మన జీవితంలోనికి వచ్చిందంటే అది మన నమ్మకానికి ఒక పరీక్ష. దేవుడి మీద నువ్వు ఎంతగా ఆధారపడి ఉన్నావు, దేవుడి మీద నువ్వు ఎంతగా ఇష్టంగా ఉన్నావు, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నటువంటి నీకు ఒక జీవితంలో ఒక కష్టం ఎదురుగా కానీ ఒక దుఃఖం ఎదురుగా కానీ నువ్వు ఆ దారిలో నుంచి వెళ్ళిపోతా ఉన్నావా లేకపోతే అదే దారిలో ముందుకు వెళ్తా ఉన్నావా అనేది ఒక పరీక్ష. కాబట్టి మనము మన జీవితంలో ఎదురవుతున్నటువంటి దుఃఖాన్ని బట్టి, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి బాధను బట్టి మనం ముందుకు వెళ్ళాలి కానీ పక్కకి రాకూడదు, వెనక్కి తిరగకూడదు. మనము ముందుకే వెళ్ళిపోవాలా. ఆయనే గమ్యము, ఆయనే గురి, ఆయన వైపే మనము నడవాలి, ఆయన వైపే మనము ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే నీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ చిన్న కష్టము లేదా ఆ బాధ అది నీకు పరీక్ష నెగ్గిన వెంటనే తిరిగి అది సంతోషంగా మారుతుంది. ఎట్లా అయితే ఆ బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు పక్కన ఆల్టర్నేటివ్గా ఒకటి ఉంచాడో దేవుడు, అట్లాగే మన జీవితంలో కూడా ఏదైతే కష్టము వచ్చిందో దానికి ఆల్టర్నేటివ్గా ఒకటి సిద్ధం చేసే ఉంచుతాడు. అంటే ఏం లేదు, ఒక కష్టము వచ్చినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలో దారి కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడు. ఒక దుఃఖము వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనే విషయము కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడు. అయితే అది మనము తెలుసుకోవాలా. ఎప్పుడైతే మనము ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడి గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతామో అప్పుడు కనిపిస్తుంది అది. మనము కష్టం రాగానే దేవుడి నుంచి దూరం అయిపోయి, దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోయి దేవుణ్ణి దూషించేయటం ఇట్లాంటివి చేసినప్పుడు ఆయన ఆల్రెడీ దానికోసము నిర్ణయించినటువంటి ఉపాయము, దానికోసము నిర్ణయించినటువంటి సొల్యూషన్ మనకి కనిపించదు. ఎప్పుడైతే ఆయనలో మనం గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటామో, ఆయన నమ్మి గుడ్డిగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు కనిపిస్తుంది ఆ సొల్యూషన్. అప్పుడు దేవుడు దాన్ని అనుమతిస్తాడు. ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో అప్పుడు దేవుడు నీకు చూపిస్తాడు. ఇదిగో ఈ పని చేస్తే నువ్వు దాని నుంచి బయటపడతావు, ఇదిగో ఈ పని చేస్తే దాని నుంచి నువ్వు బయటపడతావు అనే మార్గం అప్పుడు చూపిస్తాడు. కష్టం రాగానే చూపించడు. ఆ కష్టం వచ్చిన వెంటనే, ఆ కష్టం వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఆ కష్టం వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, దేవుని విషయంలో నీ యొక్క నమ్మకం ఎట్లా ఉంది, దేవుని విషయంలో నీ యొక్క విశ్వాసం ఎట్లా ఉంది, ఇవన్నీ గమనించి నువ్వు నిలబడ్డావు, నువ్వు ఇక దేవుడి మీద ఆధారపడి ఉన్నావు
నువ్వు ఇందులో పాస్ అయ్యావు అనే విషయము తెలిసిన తరువాత అప్పుడు దానికోసం సిద్ధం చేసి ఉంచినటువంటి ఆ సొల్యూషన్ దేవుడు చూపిస్తాడు. అప్పుడు నీకు ఆ సొల్యూషన్ అర్థమవుతుంది. అప్పుడు నీకు ఆ ప్రాబ్లము, ఆ దుఃఖము, ఆ కష్టము నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఏదైనా ఒక దుఃఖము కలిగినప్పుడు మనము దాని నుంచి పరీక్షింపబడుతూ ఉన్నాము అనే అర్థము. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలంటే మనం నిలబడాలి. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలంటే ఇంకా గట్టిగా మనము నిలబడాలి. ఆయన మీద ఇంకా మనం ఆధారపడాలి. ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడే వాటన్నిటిని మనము జయించగలిగే శక్తి మనకి వస్తుంది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి దేనికోసమైనా సరే మనము ఆశపడినా, దేనినైనా మనం కోరుకున్నా, వాటన్నిటి వల్ల చివరికి కలిగేది మనకి దుఃఖమే. ప్రసంగి చెప్తా ఉంటాడు, వ్యర్థమే వ్యర్థమే సమస్తము వ్యర్థమే. ఏది మనం పొందుకోవాలని ఆశపడినా, ఏది మనము కావాలని ఎంతగా తపించినా వాటి వల్ల చివరికి కలిగేది దుఃఖమే. అయితే ఒక దుఃఖము ఉంది, అది మనకి నష్టము లేనిది, అది మనకు ఉపయోగపడేది. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దేనికోసం దుఃఖపడాలంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో అప్పుడు మన జీవితానికి రక్షణ కలుగుతుందండి. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట కన్నీటిని పుట్టించదు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట మరణానికి అప్పగించదంట. ఎప్పుడైతే లోక సంబంధమైన విషయాలలో నువ్వు దుఃఖపడుతూ ఉంటావో అది నిన్ను మరణానికి అప్పగిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక మోసము మన జీవితంలో మనం మోసపోయినప్పుడు కానీ, ఎవరైనా మనల్ని ఇష్టమైన వ్యక్తి మన జీవితంలో మనం కోల్పోయినప్పుడు కానీ, లేదా ఒక ఎక్కువ ధనాన్ని లేదా ఎక్కువ ముఖ్యమైన వాటిని మనము కోల్పోయినప్పుడు మన జీవితంలోకి ఆ బాధ, ఆ కన్నీరు, ఆ దుఃఖము వచ్చినప్పుడు వాటిని తట్టుకొని మనము నిలబడలేక మనము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఎట్లాంటి బాధలో మనము ఉన్నాము, ఎట్లాంటి కష్టంలో మనము ఉన్నాము, ఈ కష్టం ఎంత పెద్దది, ఇది ఎంత చిన్నది అనేది బేరేజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అది చనిపోయేంత కారణము కాదు, చనిపోయేంత పెద్ద సమస్య అది కాదు. కానీ మనము ఆ సమయంలో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలను బట్టి మన ప్రాణాన్ని మనమే తీసుకునే పరిస్థితులకు మనము వెళ్ళిపోతూ ఉన్నాం. మనకు కలిగినటువంటి ఆ మోసాన్ని బట్టి, మనం కోల్పోయినటువంటి ఆ ముఖ్యమైన దానిని బట్టి మనము మన మనసు తట్టుకోలేక ఇంక ఈ జీవితము చాలు, ఎంతకాలం ఈ నిందలు నేను భరించాలి, ఎంతకాలము ఈ అవమానాలు నేను భరించాలి, ఇంక నా వల్ల కాదు, ఇక నేను జీవించటం అనవసరమైన విషయం అని మనం అనుకుంటూ ఉంటాం. మన జీవితంలో మనము ఇక ఎవరికి ఉపయోగం లేని వారము, మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరని మనము తలంచి, ఈ నిందలు పోగొట్టే వాళ్ళు ఎవరు లేరు, ఈ అవమానాలు పోగొట్టే వాళ్ళు ఎవరు లేరని మనము తలంచి మనము చనిపోవటానికి సిద్ధం అవుతూ ఉన్నాం. మనము అందుకనే ఈ బాధ అంతా కూడా మనల్ని మరణం వైపే నడిపిస్తుంది కానీ రక్షణ వైపు నడిపించదు. కానీ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను ఎవరైతే ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతున్నావో, ఎవరైతే నీతో స్నేహంగా ఉండట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావో వారందరిని బట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యమైన వ్యక్తి, వాళ్ళకంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీతో స్నేహము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుల కంటే కూడా ఆయన ముఖ్యమైన వాడు. మనుషులైనా నిన్ను మోసం చేసి వెళ్ళిపోతారేమో కానీ, స్నేహితులైన ఆపదలు వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ ఆయన వెళ్ళిపోడు. ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. మనుషులు నిన్ను గుర్తించలేదని నువ్వు బాధపడవద్దు, ఆయన నిన్ను గుర్తిస్తాడు. మనుషులు నిన్ను ప్రేమించలేదని నువ్వు బాధపడవద్దు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు నీతో స్నేహంగా ఉండట్లేదని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఆయన నీకు స్నేహితుడుగా ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము మనుషుల వలన కలిగే బాధ నుంచి మనము తప్పించుకోవాలంటే మనము ఆయనతో స్నేహము చేయాలి.
ఆయన యొక్క ప్రేమను మనము పొందుకోవాలి. కాబట్టి ఈ దుఃఖమంతా కూడా మరణం వైపే నడిపించేది. కాబట్టి మనము పొందవలసిన దుఃఖం ఏంటంటే రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేసుకోవటానికి దుఃఖాన్ని పొందాల. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము పొందాలి. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము మన హృదయంలోనికి వస్తుందో అది మారు మనసు వైపు నడిపిస్తుంది. అయ్యో నేను దేవుడి పని సరిగా చేయట్లేదే, అయ్యో నేను దేవుడి మాటలు వివరించి చెప్పట్లేదే, అయ్యో ఇవాళ నేను ప్రార్థన చేయలేదే, ఇదిగో ఇది దేవునికి ఇష్టం లేని పని, ఇది నేను చేయకూడదు, ఇది దేవునికి నచ్చని పని, ఇది నేను చేయకూడదు, ఇదిగో ఇది దైవ చిత్తానుసారమైనది కాదు కాబట్టి నేను ఈ మార్గంలో నడవకూడదు. ఇట్లా ఎప్పుడైతే నీ జీవితంలోనికి దేవునికి సంబంధించిన విషయాలలో దుఃఖము కలుగుతుందో, ఎప్పుడైతే నీ జీవితంలోకి దేవుడికి సంబంధించిన విషయాలలో బాధ కలుగుతుందో, ఈ పని నేను చేయలేకపోతూ ఉన్నాను దేవుడి కోసము, ఇదిగో ఈ పని నేను చేయలేకపోతూ ఉన్నాను దేవుడి కోసము, ఈ మాటలు నేను చెప్పలేకపోతూ ఉన్నాను దేవుడి కోసము, ఇదిగో ఈ సువార్త నేను ప్రకటించలేకపోతూ ఉన్నాను దేవుడి కోసము, అయ్యో దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు, దేవుడు నన్ను ఎన్నో శ్రమల నుంచి విడిపించాడు, దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు, ఇదిగో అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యాన్ని కలుగజేశాడు, వ్యాధి నుంచి విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు, కానీ నేను ఏమీ చేయలేకపోతా ఉన్నాను దేవుడి కోసము, నేను ఏమీ చేయలేకపోతా ఉన్నాను దేవుడి కోసం అని ఎప్పుడైతే నీకు బాధ కలుగుతుందో, ఎప్పుడైతే నీకు దుఃఖం కలుగుతుందో అప్పుడు నువ్వు మారు మనస్సు పొందుకుంటావు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడనే విషయం నువ్వు ఎప్పుడైతే గ్రహించి ఆయన కోసం దుఃఖపడుతూ ఉన్నావో, ఆయన నా పాపములను క్షమించడం కోసము, నా పాపములను భరించడం కోసము, నా పాపముల నిమిత్తము నేను పొందవలసిన శిక్షణ నా మీదకి రాకుండా ఆయన పొంది ఆయన సిలువలో మరణించాడనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించి ఆయన కోసం దుఃఖపడుతూ ఉంటావు, ఆయన కోసం బాధపడుతూ ఉంటావు, ఆయన కోసం ఏడుస్తూ ఉంటావో అప్పుడు నువ్వు గ్రహిస్తావు, అప్పుడు నువ్వు మారు మనసు పొందుకుంటావు. రక్షణార్థమైన మారు మనసును అప్పుడు పొందుకుంటావు. మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు ఆయన తప్ప, మన కోసం ఏడ్చిన వారు ఎవరూ లేరు ఆయన తప్ప. ఇదిగో తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, బంధువులైనా, భార్య అయినా, భర్త అయినా ఎవరైనా సరే మన కోసం ప్రాణం పెట్టరు, మన కోసము ప్రాణం పెట్టరు. కానీ ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. మన పాపములన్నిటిని ఆయన భరించుకొని, మన పాపముల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించి మన మీదకి రాకుండా ఆయన భరించాడు. ఈ విషయాలన్నీ మనం గ్రహించుకొని, ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని ఆయన కోసం ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. ఆయన కోసం ఎప్పుడైతే మనం దుఃఖపడుతూ ఉంటామో, ఆయన కోసం మనం ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటామో, అయ్యో నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడే, అయ్యో నా దేవుడు నా కోసం తన ప్రాణాన్ని వదులుకున్నాడే, ఇదిగో నేను చేసిన తప్పులకి, నేను చేసిన పాపాలకి నా మీద శిక్షకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించుకున్నాడే అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏడుస్తాం, మనం ఖచ్చితంగా దుఃఖపడతాం. దేవుడు కోరుకునేది కూడా అది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలిగితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీ మారు మనసు వైపు ప్రేరేపించబడతావు, అప్పుడు నువ్వు మారు మనసు పొందుకుంటావు. మనకు కలగాల్సిన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము, అది రక్షణ వైపు నడిపిస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖము ధనము కోసమో, సంతానము కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, నిందల కోసమో, అవమానాల కోసమో, మోసపోవటం వల్లనో, వీటివన్నిటి వల్ల కలిగే దుఃఖము నిన్ను మరణాన్ని వైపు నడిపిస్తే, ఇదిగో రక్షణ పరమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము మాత్రము నిన్ను రక్షణ వైపు నడిపిస్తుంది. లోక సంబంధమైన దుఃఖం ఏదైనా అది నీ మనసును తట్టుకోలేక నువ్వు చనిపోయేలాగా నిన్ను మారుస్తుందేమో, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము నిన్ను నిలువబెట్టి నిన్ను బలపరిచి నీలో ధైర్యాన్ని నింపి నిన్ను రక్షణ వైపు నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. కాబట్టి మనలో కలగవలసినటువంటి దుఃఖము ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ లోక సంబంధమైన దుఃఖము గురించి నువ్వు బాధపడవలసిన అవసరము లేదు. ఈ లోక సంబంధమైన దుఃఖం అంతా కూడా నిన్ను మరణం వైపు నడిపిస్తుంది కానీ రక్షణ వైపు నడిపించదు. కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో ఇప్పటిదాకా నువ్వు దుఃఖపడింది చాలు, ఈ లోక ఆశల వైపు, ఈ లోక కోరికల వైపు, ఈ లోకంలో ఉన్న వాటిని పొందుకోవాలని, ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలని, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నేను చూడాలని నువ్వెంతగా ఆశించి అవి నెరవేర్చుకోలేక దుఃఖపడుతూ ఉన్నావేమో. ఇదిగో మరణకరమైన రోగము నాలోకి వచ్చింది, ఆ మరణం నుంచి దేవుడు నన్ను విడిపిస్తే బాగుండని దుఃఖపడుతూ ఉన్నావేమో. ఇదిగో ఈ అవమానము, ఈ నిందలు నేను భరించలేకపోతూ ఉన్నాను, వీటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపిస్తే బాగుండని దుఃఖపడుతూ ఉన్నావు. ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇక నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇక రేపటి నుంచి నువ్వు దుఃఖపడవలసిన అవసరము లేదు.
ఇక రేపటి నుంచి నువ్వు దేనికోసమైతే ఏడుస్తూ ఉన్నావో, దేనికోసమైతే బాధపడుతూ ఉన్నావో, దేనికోసమైతే దుఃఖిస్తూ ఉన్నావో, ఇక దాని గురించి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. దాని గురించి దుఃఖపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఈరోజే దేవుడు నీ జీవితంలో ఆ కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఈరోజే దేవుడు నీ జీవితంలో ఆ కార్యము జరిగించబోతూ ఉన్నాడు. మన జీవితంలో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. దేనికోసమైతే మనం వేడుస్తూ ఉన్నామో, దేనికోసమైతే మనం దుఃఖపడుతూ ఉన్నామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. రేపటి నుంచి దానికోసం మనం దిగులు పడవలసిన పని లేదు. రేపటి నుంచి దానికోసం మనం ఏడవలసిన పని లేదు. రేపటి నుంచి దానికోసం మనం దుఃఖపడవలసిన అవసరము అంతకంటే లేదు. ఎందుకంటే నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. ఆమేన్.